మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేశారు. ట్రస్ట్ చైర్పర్సన్ గా ఇర్పా సుకన్య సునీల్ దోరా నియామకమయ్యారు. 15 మంది డైరెక్టర్లతో పాటు ట్రస్ట్ చైర్మన్ ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు. ఏ ప్రాంతం గొప్పతనం ఆ ప్రాంతం కాబట్టి ఇక్కడ అయింది, అక్కడ కాలేదు, ఇక్కడ అయింది. భద్రాచలం గొప్పతనం భద్రాచలందే, భద్రకాళమ్మ గొప్పతనం భద్రకాళమ్మదే, యాదాద్రి గొప్పతనం యాదాద్రే, తిరుపతి గొప్పతనం తిరుపతిదే, సమ్మక్క గొప్పతనం సమ్మక్కదే. కాబట్టి ఇక్కడ వైభవం ఇంత పెద్ద ఎత్తున లక్షల మంది ఏ జాతరకు ఎక్కడికి వచ్చి ఇట్లా ఒకరోజే 30-40 లక్షల మంది వస్తుంటారు. ఇవాళ శనివారం ఎవరు రారనుకున్నాం, ఇవాళ కూడా విపరీతంగా వచ్చారు. నిన్న దాదాపుగా 6 లక్షలు దాటిపోయారు. 1000 కార్లు వస్తున్నాయి, 1000 ప్రైవేట్ వెహికల్స్, ఇంకా ప్రభుత్వ అంటే బస్సులోది ఇంకా స్టార్ట్ కాలే, బస్సులలో వచ్చే జనాలది. కాబట్టి అందరు కూడా ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళు రేపు మరి మేము ఏదైతే ఉందో జనాల ఇది అందరిని తీసుకొని మరి తప్పకుండా ఆ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటే ముఖ్యమంత్రి, మంత్రులు, మరి మిగతా ప్రజాప్రతినిధులు అందరూ కూడా అక్కడ అందుబాటులో ఉంటారు. ఇది మనం అందరం మన బాధ్యతగా, ఎవరు బొట్టు పెట్టి పిలువరు, అందరు అట్లనే పెట్టుకోవాలి మెసేజ్లు. ఈ ప్రోగ్రాంకి ఎవరు బొట్టు పెట్టి పిలువరు. ఇది దేవుని కళ్యాణం, దేవునికి జరిగే పట్టాభిషేకం సమ్మక్క సారలమ్మ. అందరం భక్తులమే, అందరం సైన్యం లాగా పనిచేయాలి, ఇది సక్సెస్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలి. 4:30-5 లోపు ఈ ప్రాంగణంలో మీరు ఉండాలి. ఎందుకంటే ఇక్కడ అందరూ విఐపీలు వచ్చేసరికి ఎటు చూసినా విఐపీలే కనబడతారు. మంత్రులు లేదా ప్రిన్సిపాల్ సెక్రటరీస్, డీజీపీ, సిఎస్ అంతా ఇది రేపటి నుంచి అంతా కట్టడైపోతూ ఉంటుంది. కాబట్టి మన వాళ్ళందరికీ ఒకటే రూట్ ఇచ్చినాం. మరి అక్కడి నుంచి రావాలి. ఇక్కడ మన ఇటు బెల్టోళ్ళకు మాత్రమే ఇక్కడ అవకాశం ఉంటుంది ఇట్లా రావడానికి, ఈ నార్లాపురం ఇటంతా. కాబట్టి అందరూ రావాలని పేరున మరొకసారి మిమ్మల్ని ఎక్కువసేపు ఉంచాను. ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ మీరు ఈ టైంకి అందరినీ తీసుకోరు. అభివృద్ధి కొరకు నా పదవి బాధ్యతలను విధులను నా శక్తి కొలది నిర్భయంగా (30/87) జారీ చేసిన నియమాలను అట్లా చెప్తాను.